నిజాయితీ, ఒక నిర్ణయం, ఒక జీవితం, ఒక గ్రామం. ప్రియమైన శ్రోతలారా, మన జీవితాన్ని మార్చేది అదృష్టం గాదు. మనకు కనిపించని సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే. ఒక చిన్న పల్లెటూరు, మట్టి రోడ్డు, వాన పడ్డ బురద, ఎండ పడ్డ చిలిపి గాలులు. ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు, గోడలు పగిలి ఉన్నాయి. పైకప్పు పాతది. వాన వస్తే ఇంట్లోనే చినుకులు పడతాయి. అక్కడే ఉండేవాడు శ్రీవారు. వారి కుటుంబం చాలా సాధారణం. తండ్రి రైతు కానీ భూమి పెద్దది కాదు. ఏడాదికి ఒకసారి పంట వస్తే అదృష్టం. 2 సార్లు ఎండ పడితే అప్పులే. తల్లి చాలా మృదువైన హృదయం. ఆమె చేతుల్లో ఎప్పుడూ పగలు కాని ముఖంలో చిరునవ్వు. ఒకరోజు రాత్రి వాన బాగా పడుతుంది. పైకప్పు నుంచి నీళ్లు జారుతున్నాయి. తల్లి ఒక మూలలో పాత్రలు పెట్టి నీళ్లు పట్టిస్తుంది. తండ్రి నెమ్మదిగా అన్నాడు. మన పరిస్థితి ఇలాగే ఎంతకాలం? ఆ మాటలు శ్రీవారు విన్నాడు. అతను నిద్రపోలేకపోయాడు. తన గుండెల్లో ఒకే బాధ. ఎప్పుడో ఒకరోజు ఈ ఇంటిని బాగు చేస్తాను. అమ్మానాన్నను గర్వపడేలా చేస్తాను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆ రాజు ఎండ మండుతున్న మధ్యాహ్నం శ్రీవారు పొలాల వైపు నడుస్తున్నాడు. దారిలో ఒక నల్ల పరుసు కనిపించింది. అతను ఆగిపోయాడు. చుట్టూ ఎవరూ లేరు. గాలి మాత్రమే ఊదుతుంది. అతను కళ్ళు తెరిచాడు. పరుసు తెరిచి